హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి డేట్ అయితే అయిపోయింది కదా. సో డేట్ అయిపోయిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. కానీ మనకి అమ్మాయిలకి పోటీ కొంచెం ఎక్కువగానే ఉంది. అలాగే ఒక్కొక్క అప్లికేషన్కి సంబంధించి మనకి పోటీ ఎలా ఉంది అంటే ఒక్క సీటుకి ఎంతమంది పోటీ పడుతున్నారు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అప్లికేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డే అయితే 48,891 దరఖాస్తులు వచ్చాయని మనకి ఇక్కడట న్యూస్లో ఇచ్చారు. మీరు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. కానీ మనకి ఈరోజు న్యూస్లో ఏమి ఇచ్చారంటే 49,201 దరఖాస్తులు అయితే వచ్చాయని ఇచ్చారు. అంటే ఆ రోజు మనకి ఈవినింగ్ 5 వరకు లాస్ట్ డేటుకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు కదా. తర్వాత అయితే మళ్ళీ మనకి నైట్ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఓపెన్లో ఉంచారు. సో మరి నైట్లోపు మనకి కొంతమంది అప్లై చేసి ఉంటారు కాబట్టి 49,201 మంది అయితే అప్లై చేసుకున్నారు. మరి అప్లై చేసుకున్న వాళ్ళలో అమ్మాయిలు ఎంతమంది అంటే 27,985 మంది అమ్మాయిలు. అలాగే అబ్బాయిలు 21,216 మంది అబ్బాయిలు. అమ్మాయిలు 27,000 మంది. అంటే అబ్బాయిల కన్నా మనకి ఎక్కువ మెంబర్స్ అప్లై చేశారన్నమాట. సో వీళ్ళలో కూడా చాలా అంటే చాలా పోటీ ఉంది. అలాగే ఒక్కొక్క సీటుకి ఎంతమంది పోటీ వస్తున్నారంటే ఈ లెక్కను చూసుకుంటే మనకి ఒక్కొక్క సీటుకి 11 మంది పోటీ వస్తున్నారు అని అలా చెప్పలేము. ఎందుకంటే సో మరి మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11 మంది అలా ఒక సీటుకి అయితే పోటీ వస్తున్నారు. యావరేజ్గా చూసుకున్నట్లయితే 12 మంది. కానీ అన్ని క్యాస్ట్లకు కూడా 11 మంది 12 మంది రారు. ఎందుకంటే కొన్ని క్యాస్ట్లకి 20 మెంబర్స్ పోటీ రావచ్చు ఒక సీటుకి, కొన్ని క్యాస్ట్లకి 5 మెంబర్సే పోటీ రావచ్చు. ఇలా ఉంటుంది. అలా ఎలా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకి టోటల్గా అన్నీ కలిపి క్యాస్ట్లు కలిపి ఇక్కడట అప్లికేషన్స్ చెప్పారు. క్యాస్ట్ వైజ్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్యాస్ట్లు వాళ్ళు తక్కువ మెంబర్స్ అప్లై చేసి ఉండొచ్చు, కొన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎక్కువ మెంబర్స్ అప్లై చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు కొన్ని క్యాస్ట్లకి అయితే పోటీ అనేది తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 49,000లో ఎస్సీ స్టూడెంట్స్ ఒక 5,000 అలా అప్లై చేసి ఉండొచ్చు. అదే బీసీడీ స్టూడెంట్స్ ఒక 12,000 లేదంటే 10,000 అలా కూడా అప్లై చేసి ఉండొచ్చు. అదే ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఒక 2,000 అలా కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో మరి ఎంతమంది అప్లై చేశారు ఏ క్యాస్ట్కి అనేది మనకు తెలియదు కాబట్టి యావరేజ్గా మనం ఒక్కో సీటుకి 11 మంది 12 మంది అని చెప్పలేము. ఎందుకంటే క్యాస్ట్ వైజ్గా ఇస్తారు కదా, ఎవరి క్యాస్ట్ సీట్లు వాళ్ళకే ఇస్తారు కాబట్టి ఆ క్యాస్ట్లో ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి పోటీ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ అనేది ఓపెన్ కేటగిరీకి, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి, బీసీడీకి, బీసీబీకి ఉంటుందండి. బీసీసీ కూడా చాలా తక్కువ కాంపిటీషన్, ఎస్టీ కూడా చాలా తక్కువ, ఎస్సీ యావరేజ్గా ఉంటుంది. సో మరి ఈ విధంగా అయితే మనకి పోటీ ఉంటుందండి. కాబట్టి మీరు లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాగే ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీట్ వస్తుందో నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో చూడండి. ఆ మార్క్స్ మీరు కరెక్ట్గా వచ్చి ఉంటే మాత్రం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.